దీపావళి పండుగ విశిష్టత ఏమిటి? ఈ దీపావళి పండుగ ఏ రోజున జరుపుకుంటారు? లక్ష్మీ పూజ ఎందుకు చేస్తారు? అసలు దీపావళి యొక్క రహస్యం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందామా? తమ ఇళ్లను దీపాలు, పువ్వులు, దియాలతో సుందరంగా అలంకరిస్తారు. హిందువులు జరుపుకునే ప్రముఖ ముఖ్యమైన పండుగలలో దీపావళి ఒకటి. సిరి సంపదలు కటాక్షించే లక్ష్మీదేవతను పూజిస్తారు. దీపావళి అంటే దీపాలు పండుగ అని అర్థం. అశ్విని, కార్తీక మాసంలో వచ్చే పండుగ ఇది. దేశవ్యాప్తంగా దీపావళిని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. బండీచార్ దివస్, కలిపూజ, స్వాంతి, తీహార్ అని కూడా పిలుస్తారు. హిందువులే కాదు, జైనులు, సిక్కులు, కొందరు బౌద్ధ మతస్థులు కూడా దీపావళిని జరుపుకుంటారు. ఈ ఏడాది అక్టోబర్ 31న దీపావళిని జరుపుకోనున్నారు. రాముడు, సీత, లక్ష్మణుడు అయోధ్యకు తిరిగి వచ్చిన రోజుని దీపావళిని జరుపుకుంటారని పురాణాలలో ఉన్నది. దీపావళి విశిష్టతలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. లక్ష్మీ పూజ చాలా ప్రాముఖ్యమైనది. ఈ దీపావళి పండుగ నాడు నిర్వహించబడే ముఖ్యమైన మతపరమైన సాంస్కృతిక కార్యక్రమం. సంపద, సమృద్ధి, అదృష్టం, శ్రేయస్సుకు ప్రతీక లక్ష్మీమాత. ఈ పవిత్రమైన రోజున మాతా లక్ష్మీదేవిని పూజించటం వల్ల ఆర్థిక స్థిరత్వం సిద్ధిస్తుందని, జీవితంలో విజయం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. దీపావళి పర్వదినాన కుటుంబ సభ్యులు సాంప్రదాయ దుస్తులను ధరించాలి. తమ ఇళ్లను దీపాలు, పువ్వులు, కొవ్వొత్తులు, దియాలతో సుందరంగా అలంకరిస్తారు. పలు రకాల పిండి వంటలు చేసుకుంటారు. వాటిని నైవేద్యంగా దేవతామూర్తులకు నివేదిస్తారు. ఎంతో భక్తిగా పూజలు చేస్తారు. పూజా సమయంలో గణేశుడు, సరస్వతీదేవి, కుబేరుడు, లక్ష్మీదేవతలను పూజిస్తారు. దీపావళి పండుగ తేదీ అలాగే ముహూర్తం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక లేదా అశ్విని మాసంలో అమావాస్య నాడు అనగా ఆశ్వయుజ బహుళ అమావాస్య దీపావళిని జరుపుకుంటారు. దృక్పంచాంగ ప్రకారం అమావాస్య తిథి అక్టోబర్ 31, 2024న ఉదయం 6:22 ప్రారంభమవుతుంది. అలాగే నవంబర్ 1, 2024న 8:46 ముగుస్తుంది. లక్ష్మీ పూజ తిథి సాయంత్రం 6:10 ప్రారంభమై రాత్రి 8:52 ముగుస్తుంది. చోటీ దీపావళిని నరక చతుర్దశి, కాళీ చౌదస్, భూత్ చతుర్దశి, రూప్ చౌదాస్, దీపావళి భోగి అని కూడా పిలుస్తారు. ఆశ్వయుజ అమావాస్య రోజున దీపావళి పండుగను జరుపుకుంటారు. ఇంటిని శుభ్రం చేసుకుంటారు. ఇంటిల్లిపాది సాంప్రదాయ దుస్తులు ధరిస్తారు. ఇక పలు రకాల పిండి వంటలు కూడా చేస్తారు. ఇంటిని దీపావళితో అలంకరిస్తారు. మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనె పోసి దీపాలు వెలిగిస్తే చాలా శ్రేష్టము అని చెబుతారు. లక్ష్మీదేవికి ఇష్టమైన నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే అమ్మవారి అనుగ్రహం దక్కుతుందని భక్తుల యొక్క విశ్వాసం. ఇక ఇంటి గుమ్మం దగ్గర, తులసి కోట దగ్గర ఖచ్చితంగా మట్టి ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నేతితో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. ధనలక్ష్మి పూజ చేయటం వల్ల సిరి సంపదలు కలుగుతాయని, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. అలానే దీపావళి విశిష్టత ఏమిటి? ఈ పండుగ వేళ దీపాలను ఎందుకు వెలిగిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన పండుగ దీపావళి. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా బాణాసంచా కాల్చి దీపావళి వేడుకలను మన హిందువులు జరుపుకుంటారు. ఈ సందర్భంగా దీపావళి విశిష్టతలేమిటి? ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారంటే, దీపావళి అనగా హిందువులతో పాటు జైనులు, బౌద్ధులు, సిక్కులు, ఇతర మతస్థులు ఆరోగ్యం, సంతోషాన్ని కోరుకుంటూ సెలబ్రేట్ చేసుకునే పర్వదినమే ఈ దీపావళి. ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజున ఈ పండుగను జరుపుకుంటారు. అయితే
దీపాలను వెలిగించటం ఏమిటో, దీని వెనుకున్న రహస్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. రామాయణంలోనూ దీపావళి ప్రస్తావన ఉన్నది. పురాణ కథనం ప్రకారం భూదేవి వరాహస్వామికి అసుర సమయంలో జన్మించిన నరకాసురుడు శ్రీహరి చేతిలో చావులేని విధంగా తల్లి చేతిలోనే మరణించేలా వరం పొందుతాడు. వరగర్వంతో లోకకంఠుడుగా తయారైన నరకుడు ముల్లోకలను పట్టి పీడిస్తూ వచ్చాడు. నరకాసురుడి బాధలు భరించలేని దేవతలు, మునులు, గంధర్వులు శ్రీహరికి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. వారి మొర ఆలకించిన శ్రీ మహావిష్ణువు ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసురుడిని సంహరింపజేశాడు. నరకాసుర సంహారంతో అందరూ ఆనందంగా పండుగ చేసుకున్నారు. చతుర్దశి నాడు నరకుడి మరణించగా ఆ తరువాత రోజు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. కొన్ని ప్రాంతాల్లో దీపావళిని 5 రోజుల పండుగగా జరుపుకుంటారు. ఆశ్వయుజ బహుళ త్రయోదశితో ప్రారంభమైన దీపావళి వేడుకలు కార్తీక శుద్ధ విద్య భగనీ హస్తభోజనంతో ముగుస్తుంది. ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధనత్రయోదశిగా జరుపుకుంటారు. ఇంటిని శుభ్రం చేసి పాత సామాన్లను శుభ్రం చేస్తారు. కొత్తగా కొనుగోలు చేసిన వెండి, బంగారు ఆభరణాలు ఈ రోజున పూజలో పెడితే ధనలక్ష్మి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని విశ్వసిస్తారు. అందుకే ధనలక్ష్మి, కుబేరులను భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. బంగారం, వెండి కాకుండా ధనత్రయోదశి రోజు ఏ వస్తువు కొనుగోలు చేసి శుభం జరుగుతుందంటారు మన పెద్దలు. అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మదించినప్పుడు ధనత్రయోదశి రోజుని లక్ష్మీదేవి ఉద్భవించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకే ఈ రోజున తనను పూజించిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఏ వస్తువు ఇంటికి తెచ్చినా అది అమృతాభాండం అవుతుందని చాలా మంది నమ్ముతారు. ఆరోగ్యానికి, ఔషధాలకు అధిపతి అయిన ధన్వంతరి జయంతి కూడా ఆ రోజే వస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. అలాంటి మహాభాగ్యానికి అవసరమైన ఔషధకర్త ధన్వంతరి. ఆయన కూడా క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవి, కామధేనువు, కల్పవృక్షం, ఐరావతం లాంటి దివ్యశక్తులతో పాటు ధన్వంతరి ఆవిర్భవించాడు. ఒక చేతిలో అమృత భాండం, మరొక చేతిలో ఆయుర్వేద గ్రంథంతో పాల సముద్రం నుంచి తరలివచ్చాడు. అందుకే ఆరోగ్యం కోసం, అనారోగ్యాల నుంచి శీఘ్ర ఉపశమనం కలగడానికి ఈ రోజు ధన్వంతరిని కూడా పూజిస్తారు. ధన్వంతరి కూడా శ్రీమన్నారాయణ అంశ అని ఆయనను పూజిస్తే లక్ష్మీదేవి సంతోషించి అనుగ్రహిస్తుందని అంటారు. అందుకే ఆయుర్వేద వైద్యులు చికిత్స ప్రారంభించేటప్పుడు ధన్వంతరిని స్మరించుకుంటారు. ధనత్రయోదశి రోజు ఆరోగ్యాన్ని, మహాభాగ్యాన్ని కూడా వస్తుంది. ఆశ్వయుజ అమావాస్య రోజుని దీపావళి పండుగ వస్తుంది. ఈ సమయంలో ఇంటిని శుభ్రం చేసి రకరకాల పిండి వంటలు తయారు చేస్తారు. సంధ్యా సమయంలో గోగు కర్రలకు గుడ్డ పీలికలతో కాగడాలు కట్టి వెలిగించి గుమ్మాల్లో నేల మీద కొడుతూ దిబ్బి దిబ్బి దీపావళి, మళ్ళీ వచ్చే నాగుల చవితి, పుట్ట మీద జొన్న కర్ర, పుటుక్కు దెబ్బ అని పాడుతూ ఉంటారు. గోగు కర్రలని ఎవ్వరూ తొక్కని చోట వేసి వెనక్కి తిరిగి చూడకుండా కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్లి శుభానికి మిఠాయి తింటారు. ఇలా చేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారని నమ్మకం. తరువాత ఇంటిని దీపాలతో అలంకరిస్తారు. మట్టి ప్రమిదలు, నువ్వుల నూనె వాడటం ఎంతో మంచిది. లక్ష్మీదేవికి ఇష్టమైన నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే అమ్మ అనుగ్రహం లభిస్తుంది. గుమ్మం, తులసి దగ్గర మాత్రం తప్పనిసరిగా మట్టి ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నేతితో దీపాలు వెలిగించాలి. ప్రదోష సమయంలోనే లక్ష్మీదేవి పూజ చేస్తారు. ధనలక్ష్మి పూజ ఆ రోజు చేస్తే ధనధాన్యాలు, అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి. దీపావళి రోజున లక్ష్మీ పూజతో తమ వ్యాపారం వృద్ధి చెందుతుందని వ్యాపారులు నమ్ముతారు. కొత్త బంగారం, వెండి ఆభరణాలు పూజలో పెడితే ఎంతో శుభప్రదం కలుగుతుంది. అలానే ఆ రోజున యమద్వితీయ, భాయిదూజుగా జరుపుకుంటారు. సోదరులు తన సోదరి చేతి భోజనం తింటే మృత్యు భయాలు తొలగిపోతాయి. సూర్య భగవానుడి కుమారుడు యముడు, అతడి సోదరి యమున. యమి తన సోదరుణ్ణి ఎంతగానో అభిమానించేది.
నిత్యము తన మిత్రుడితో గడుపుతూ ఎన్నిసార్లు కోరినా ఏదో ఒక పనితో క్షణం తీరిక లేక సోదరికి ఇంటికి యముడు వెళ్ళలేకపోయాడు. ఈ పరిస్థితిలో యమున కార్తీక శుక్ల విదియ నాడు తప్పకుండా రమ్మని ఆహ్వానిస్తూ వరదానం తీసుకుంటుంది. దీనికి యముడు నన్నెవ్వరూ ఇంటికి పిలువరు, అయినా నా తోబుట్టువైన ఆడపడుచు స్వయంగా సాదరంగా ఆహ్వానించింది కనుక వెళ్లి తీరాలి అని నిర్ణయించుకొని యముడు బయలుదేరాడు. అలా వచ్చిన సోదరుణ్ణి చూసి సంతోషించి అతనికి అభ్యంగన స్నానం చేయించి తిలకం దుద్ది స్వయంగా వండిన పదార్థాలను ప్రేమతో కొసిరి వడ్డించింది. సోదరి ఆతిథ్యానికి సంతోషించిన యముడు ఆమెను వరం కోరుకోమన్నాడు. ఏటా ఆ విధంగానే వచ్చి తన ఇంట విందు స్వీకరించమని కోరింది. సోదరుల మధ్య ఆప్యాయతకు ఈ పర్వదినం ఆదర్శంగా నిలుస్తుంది. అలానే దీపావళి మరునాడు బలిపాడ్యమి, చతుర్దశి నాడు విష్ణుమూర్తి వామనుడి రూపంలో పాతాళానికి అణిచివేసిన బలిచక్రవర్తి మళ్ళీ భూమి మీదకి తిరిగి వచ్చిన రోజే ఇదేనని చెబుతారు. బలికి పూజలు చేస్తారు. మహారాష్ట్ర వాసులు ఈ రోజున నవదివస్ గా భావిస్తారు. గుజరాతీయులకు ఇది ఉగాది. నందగోపాలుడు గోవర్ధన గిరినెత్తి రేపల్లె వాసులను కాపాడిన రోజు కూడా ఇదే. దీపావళి పండుగను వేదకాలం నుంచి ఋషులు, మునులు, మహర్షులు నిర్వహించేవారని పురాణాలు చెబుతున్నాయి. అయితే ద్వాపర యుగంలో నరకాసుర వధ ఆశ్వయుజమాసం చతుర్దశి రోజున జరిగినది. అప్పటి నుంచి దీపావళి పండుగ ద్వాపర యుగానికి చెందినదని, చారిత్రక కాలం నుంచి పిల్లలు పెద్దలు అందరూ ఉత్సాహంగా జరుపుకుంటూ వస్తున్నారు. టపాసులు కాల్చి ఆనందంగా జరుపుకునే పండుగల్లో దీపావళికి ప్రత్యేక స్థానం ఉంది. చారిత్రక కాలంలో దీపావళి పండుగ అనుగానే శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి వధించిన కథ మనకు జ్ఞాపకం వస్తుంది. దీనితో పాటు మరెన్నో చారిత్రక సందర్భాలు కూడా దీపావళి పండుగ వెనుక ఆధారాలుగా ఉన్నాయి. అవి ఏమిటంటే, రావణాసురుణ్ణి వధించి అయోధ్యకు తిరిగి వచ్చిన రాముడు తమ్ముడైన భరతుణ్ణి కలుసుకున్న రోజు ఈ దీపావళి రోజే. జూదంలో ఓడి అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తి చేసిన పాండవులు తిరిగి హస్తినాపురానికి తిరిగి వచ్చింది కూడా ఈ రోజే. చక్రవర్తుల్లో ఒకడైన విక్రమాదిత్యుడు పట్టాభిషేకం జరిగింది కూడా దీపావళి నాడే. ఇంకా తొలి తెలుగు రాజైన శాలివాహనుడు విక్రమార్కుడిని ఓడించి ఆంధ్ర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసింది కూడా ఈ దీపావళి రోజే. రాక్షసరాజైన బలిచక్రవర్తిని వామనుడు పాతాళానికి పంపిన రోజు కూడా ఈ దీపావళి రోజే. దీపావళి నుంచి విక్రమార్క శకం ప్రారంభమయ్యింది. చతుర్దశి రోజున దీపోత్సవం చేసి యమతర్పణం చేయాలని ధర్మశాస్త్రంలో ఉంది. ఇక దీపావళి పండుగ విషయంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో 5 రోజులు జరుపుకుంటే దక్షిణ భారతదేశంలో 2 రోజులు జరుపుకుంటారు. గుజరాత్లో దీపావళి రోజున కొత్తగా వ్యాపారాలు ప్రారంభించటం ఆనవాయితీగా వస్తుంది. మధ్యప్రదేశ్లో మహాలక్ష్మీదేవి భర్త శ్రీహరి భూలోకానికి ఆశ్వయుజ మాసం అమావాస్య రోజున వచ్చాడని ఆయనకు స్వాగతం పలికేందుకు టపాసులు కాలుస్తూ దీపావళి పండుగలో జరుపుకుంటారు. ఇక కలకత్తాలో దీపావళి రోజున కాళీ పూజ చేస్తారు. ముద్రా రాక్షస గ్రంథంలో దీపావళి పండుగ రోజు ఏమి చెయ్యాలో మహర్షులు ఈ విధంగా వివరించారు. ఈ దీపావళి రోజున కౌముదీ మహోత్సవాన్ని జరుపుకోవాలని ఆ గ్రంథంలో పేర్కొన్నారు. కౌముదీ మహోత్సవం దీపాలు వెలిగిస్తూ సంబరాలు చేసుకోవాలి. ఆ తరువాత దీపదానం చెయ్యాలి. ఇక బౌద్ధ గ్రంథాల్లో కూడా దీపదానం, దీపోత్సవం వంటి అంశాలను ప్రస్తావిస్తూ వచ్చారు. బుద్ధుని చుట్టూ దీపాలు చుట్టి ప్రత్యేకంగా పూజలు చేసేవారిని బౌద్ధ గ్రంథాల ద్వారా తెలుస్తుంది. ఇక రాజుల కాలంలో దీపావళి పండుగను ఎంతో వైభవంగా జరుపుకునేవారు. ఆడబిడ్డలను పుట్టింటికి పిలిచి అల్లుడు కూతురుకు బహుమతులు ఇచ్చే సాంప్రదాయం ఉండేది. దీనికి సంబంధించి నాగానందం అనే కావ్యంలో ప్రస్తావించారు మన ఋషులు. విశ్వవసు అనే రాజుకు సంతానం లేదు. ఎన్నో పూజలు పునస్కారాలు పండితుల సలహా మేరకు దానాలు యజ్ఞాలు చేసేవాడు. అపంపుడు విశ్వవసురాజు భార్య గర్భవతి అయ్యి
ఆశ్వయుజ మాసం అమావాస్య రోజున జన్మించినది. ఈమెకి మలయవతి అని పేరు పెట్టి తన కుమార్తె పుట్టిన సందర్భంగా ఆ రాజ్యంలోని ప్రజలందరూ దీపాలు వెలిగించి పూజలు చేసి సంతోషంగా సంబరాలు చేసుకుంటూ వచ్చారు. ఇక విజయనగర సామ్రాజ్య కాలంలో దీపావళి పండుగను ఎంతో ఆనందంగా జరుపుకునేవారని, ప్రతి వీధిలో దీపాలు వెలిగించేవారని మన యొక్క చరిత్ర చెబుతుంది.